కుంభరాశి వారికి ఒకవైపు ఏలనాటి శని చివరార్ధ సంచార స్థితి జరుగుతూ ఉండగా రాశిలోనే రాహు భగవానుడు 6వ స్థానంలో రాహు విశేషమైన గురు సంచార స్థితి ఉన్నప్పుడు గ్రహదోషం అనుకూలంగా లేనప్పుడు గ్రహయోగ్యత పొందుతూ కాళభైరవ స్వామికి స్మరణ ఎలాంటి దీపం పెట్టడం వలన వీరికి సర్వత్రా అనుకూలించి విజయోత్సవాలు వీరి సొంతం అవుతాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్ఠ నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది. రాశాధిపతి శని భగవానుడు, రాశిలోనే రాహు 2వ స్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన వీరి యొక్క ఆలోచన విధి విధానం ఎలా ఉంటుందంటే ఉప్పెనలా ఒకేసారి డబ్బులు రావాలి, ఇలాగ ఈ డబ్బులలో తీసుకెళ్ళి స్థిరాస్తులు చరాస్తులు గృహ భవన నిర్మాణ కార్యక్రమాల్లో పెట్టుబడి పెట్టాలనే కోరిక ఉంటుంది. ఇది మంచిదే, కాకపోతే పెట్టేటువంటి కాల సమయంలో ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇంటి డాక్యుమెంట్స్ను 1కి 10 సార్లు ఆలోచించగలగాలి. లేకపోతే ఇన్ని రోజులు కష్టపడి సంపాదించినంతను కూడా పొరలపాలు అవ్వడం, డాక్యుమెంట్లు సక్రమంగా లేనప్పుడు గృహాలని స్థలాన్ని కొని రాబోయే కాలమంతను కూడా పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలతో మీరు ఇబ్బంది పడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అలాగే 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి 6వ స్థానంలో జలరాశిలో సంచారం చేయనప్పుడు ఒక్కోసారి ఆందోళన, శారీరకమైనటువంటి ఇబ్బందులు, రోగ సమస్యలు అంటే దీర్ఘకాలికమైన షుగరు, థైరాయిడ్, అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల ఆర్థిక ఇబ్బందులతో కొట్టిమిట్టాడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. సప్తమంలో కేతు, మీకు అన్నీ తెలుసు కానీ మీరు తెలిసి ఒక్కోసారి అజ్ఞానంగా ప్రవర్తిస్తూ ఉంటారు. దీనివల్ల మీరు తెలివైన వారో అదృష్టవంతులో దురదృష్టవంతులో మీకు మీరు అర్థం గారు, మీరు ఇంట్లో వాళ్ళు కూడా అర్థం కాకపోవడం చేత అనేక రకాలుగా మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి కాల సమయంలో విశేషంగా ఏడాది తర్వాత రాజ్యస్థానంలో ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, కళత్రకారకుడు శుక్రుడు ఉండడం వలన స్నేహితుల వలన సత్ప్రవర్తన వలన ఆధ్యాత్మిక చింతనగా ఉండడం వలన అనేక రకాలమైన ఐశ్వర్యాలు కొత్త అవకాశాలు కూడా రాబోతున్నాయి. ఇలాంటి కాల సమయంలో కాళభైరవ స్వామివారికి విశేషమైనటువంటిది నల్లటి దీపాన్ని అంటే మూకుడు దీపాన్ని అంటే మనం గండా దీపము అంటూ ఉంటాం. అంటే ఒక పాత్రకు అంటే కుండకు అంత నల్లగా ఏర్పాటు చేసి దీపాన్ని ఏర్పాటు